మొన్న సాయంత్రం 8:30, 9 సమయంలో ఆ కుమ్మరిగుంట్ల జగదీష్ అని మాకు సంఘం సభ్యుడు ఆయన ఫోన్ చేసి, "అన్నయ్య, మా అన్నయ్య వాళ్ళ అమ్మాయి ఇట్లా మనవరాలు అత్యాచారానికి గురైంది. పైన రెండో అంతస్తుని, మూడో అంతస్తు నుంచి కింద నెట్టేశారు. ఇప్పుడు మా మమతా హాస్పిటల్లో వేశారన్న. మనం వెళ్ళి చూడాలి. అక్కడ పరిస్థితి క్రిటికల్‌గా ఉంది. కొంత ఆర్థిక సాయం కూడా చేయాలని" చెప్పేసి అనటం జరిగింది. సరే, నేను వస్తున్న తమ్ముడని ఇక రాత్రి నేను ఖమ్మం మమతా హాస్పిటల్‌కి వచ్చాను. చూస్తే పరిస్థితి దీనంగా ఉంది. అమ్మాయికి 4 చోట్ల ఇరిగిపోయి ఉంది. ఒక మాంసం ముద్దలాగా బెడ్ మీద అచేతనంగా ఉంది. అసలు దీన్ని ఎట్లా చేస్తే బెటర్ అనేది అక్కడున్న నర్సులు, డాక్టర్ నేను పరిశీలించి అడిగితే అది లక్షలలో వైద్యం అండి. అది చాలా క్రిటికల్‌గా ఉందని. అప్పటికి దానికంటే ముందు జరిగిన సంఘటన నాకు ఎలా జరిగిందని నేను వివరణ అడిగితే ఆ జగదీష్ అన్నయ్య నాకు చెప్పిందేంటో, "అన్నయ్య, ఆహ్, మా వాళ్ళు చేసే అపార్ట్మెంట్లో, అది జీ ఫ్రైడే అపార్ట్మెంట్, రాపర్తి నగర్. మా అన్నయ్య అక్కడ ఉండటం వల్ల వాళ్ళ అమ్మాయి వేసవి సెలవులకు వస్తుంది. ఆ మనవరాలు ఆ రెండో అంతస్తు, మూడో అంతస్తులు ఆడుకుంటుంటే అక్కడ ఒక గౌస్ పాషా ఆయన కామాంధుడు ఈ అమ్మాయి మీద కన్నేసి మూడో అంతస్తుకు తీసుకెళ్లి అత్యాచారం చేసి అమ్మాయి ఏడవ చెప్పిద్దో అనే ఉద్దేశంతో బయటకు నెట్టేశానని చెప్పేసి అమ్మాయి చెప్పిందని వీళ్ళు ఎంక్వైరీ చేసి తెలుసుకోవడం జరిగింది. వాళ్ళ మేనమా ప్రసాద్ ఆ విషయం నాకు తెలిసి చెప్పిండు. అయితే ముందస్తు మీరు విషయం తెలిసింది కాబట్టి మనం ఎవరి మీద ఏం నిందేది, విషయం ఫాస్ట్ ట్రాక్గా పోలీసు వారికి చెప్తే వాళ్ళు అసలు విషయం తీసుకొని చెప్పడం, పోలీస్ స్టేషన్కి మనం వెళ్ళి కంప్లైంట్ చేయడం, వాళ్ళు వచ్చారు. సరే, ఆ విధంగా చూశారు. అంత ఎఫ్ఐఆర్ అంత ప్రభుత్వపరమైన విషయం, ఎక్కడ రాంగ్ ఏం జరగలేదు. కానీ మెరుగైన వైద్యం అయితే అంటే పరిస్థితి లేదు కాబట్టి దీన్ని ఎట్లయినా మనం కొంత ఛేదించి ప్రభుత్వాన్ని సింగిల్గా అడిగితే ఓవరాల్గా ఇంటిదో ఎందో అని మన వాళ్ళకు కూడా ఆర్థిక సాయం చేయాలనే ఉద్దేశంతో కొంత మేము మీడియాలో మాకు సంబంధించిన సమాచారం మా వాళ్ళందరిని రమ్మంటాం, మాట్లాడటం ఇదంతా జరిగింది. తెల్లారేసరికి పొద్దున 5 గంటలకి ఆ టైంలో ఏసీపీ గారు పోలీసు నుంచి ఫోన్ వచ్చి, "ఇదంతా నువ్వు ప్రచారం చేస్తున్నావు, నీ మీద ఎఫ్ఐఆర్ అయితే నువ్వు జాగ్రత్తగా ఉండాలా, ఇట్లాంటివి మూసుకోవాలని" చెప్పేసి మాట్లాడటం జరిగింది. సరే, నేను కూడా ధైర్యంగా చెప్పింది ఒకటే, "సార్, ఇప్పుడు కేసులు అయితే చిన్నవి అయినా పెద్దవి అయినా ఆ అమ్మాయిని బతికిచ్చే అంత డబ్బులు అయితే నా దగ్గర అయితే ఉండవు. నేను జైలున్నా ఏం కాదు. మొత్తానికైతే మా వాళ్ళకి న్యాయం జరిగిన దాకా మేము ఏది పోరాటాన్ని ఆపమని" చెప్పేసి ధైర్యంగా చెప్పడం జరిగింది. ఆ విధంగానే మా వాళ్ళందరినీ రప్పించడం జరిగింది, మాట్లాడటం జరిగింది. దాని స్పందనగా అందరి నాయకులు ఈ మీడియా సోషల్లో అవేర్నెస్ వచ్చి మా వాళ్ళు అన్ని మూల రాష్ట్ర నలుమూల నుంచి వచ్చటం జరిగింది. అందులో శ్రీలక్ష్మి అక్క, ఇంకా తత్తమ్మ సంఘ నాయకులు కూడా వచ్చారు. "అన్న, మనం అందరం సమిట్గా ఈ సంఘం కార్యక్రమం మీద ముందుకు వెళ్దాం, అమ్మాయిని కాపాడుకోవడం మనకు అవసరం" అని అనటం జరిగింది. అదేవిధంగా అందరూ అన్ని రాజకీయ పార్టీల ఉన్నాం, మేము అతీతంగా పనిచేసాం. మేము అదేవిధంగా ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేసినప్పుడు, అజయ్ గారు ఫోన్ చేసినప్పుడు, "సరే, రాజకీయాలకు అతీతంగానే మీకు మేము మా వంతు మద్దతు ఉంటుంది, మీకు సర్వీస్ అయితే ప్రభుత్వాన్ని కూడా మేము మాట్లాడతాం" అంటా ఉంది. ఆ తర్వాత శ్రీనివాసరెడ్డి గారు కూడా దీని ఫోన్ కాల్లో మాట్లాడేసి, "పాపను ముందు కాపాడుకుందాం, ఎవరున్నా మనం చేసేది లేదని" చెప్పేసి వారు కూడా వాయిస్ ఇచ్చారు. ప్రభుత్వం మీద మేము ఎక్కడ ఏం నిందలు ఇష్టం లేదు, కానీ ఆ కుటుంబం చాలా బీద పరిస్థితుల్లో ఉంది. ఇప్పుడు 6 నెలల దాకా ఆ అమ్మాయి ట్రీట్మెంట్గా ఖర్చు అవుతుంది. ఆ ట్రీట్మెంట్ ఖర్చు అయిన తర్వాత కూడా ఆ నడుము వస్తుందో రాదో తెలియని పరిస్థితి ఉంది. ఒక కుటుంబం మొత్తం ఆ అమ్మాయిని పోషించడానికే సరిపోద్ది కాబట్టి వాళ్ళ కుటుంబానికి గవర్నమెంట్ స్పందించి ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించి మెరుగైన వైద్యం కోసం ఎంత ఖర్చు అయినా ప్రభుత్వం పెడుతున్నట్టుంది. ఇక్కడికి వస్తేనో బయట మందులు రాస్తున్నారు, మరి ప్రభుత్వం ఇస్తున్న దానికి అది అంత అనుకూలంగా లేదు. ఇక్కడ మళ్ళీ గవర్నమెంట్ డాక్టర్లతో, ఉన్న డాక్టర్లతో, నిమ్స్ డాక్టర్లతో మాట్లాడి కొద్దిగా ఆ ఫెసిలిటీ కల్పించాలి. ఇంకా మేము కోరుకునేది, ఆ అమ్మాయికి న్యాయం చేసి ఇట్లా అన్యాయం చేసిన వ్యక్తిని ఖచ్చితంగా ఎటువంటి చట్టాలున్నా శిక్ష చేసే విధంగా కఠిన శిక్షలు వేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. జిల్లా రాష్ట్రం మొత్తం మా రజకులందరూ దీని మీద ఆందోళనలు చేస్తున్నారు. ఇక అసలు రాష్ట్రంలో రజకులు అంటేనే ఇంత చులకనగా ఉందనే ఒక భావన కూడా వస్తుంది. మమ్మల్ని కాపాడే ఈ ప్రభుత్వాలు ఎవరు పట్టించుకోవడం లేదా ఆవేదన ఉంది. కాబట్టి నేను వాళ్ళందరి పక్షాన కోరుకునేది ఒకటే, అయ్యా సీఎం రేవంత్ రెడ్డి గారు, మీ పరిపాలన మాకు బాగానే ఉందని మేము చెప్తున్నాం, కానీ మా రజకులకి ఎస్టీ అట్రాసిటీ చట్టం లాంటి చట్టం, మమ్మల్ని ఎవరు తిట్టొద్దు, కొట్టొద్దు, ఏది తిట్టినా కేసు అయ్యిద్దని ఒక బలమైన చట్టాన్ని మీరు అసెంబ్లీ ద్వారా చేయొచ్చు. కాబట్టి అది చేస్తే మేము పనిచేసే అపార్ట్మెంట్లో మహిళలకు కానీ, ఇళ్లలో చేసే మా మహిళలకు కానీ మాకు రక్షణ ఉంటుంది. మేము ప్రభుత్వంలో ఉన్న అందరూ భాగస్వాములకి సేవ చేస్తున్నాం, ప్రతిపక్షాలు ఉన్న వాళ్ళందరికీ సేవ చేస్తున్నాం. మరి మమ్మల్ని సేవగా అన్నింటిలో ఉపయోగించుకుంటున్నాం, మేము సేవాకులంగా బతుకుతున్నాం. మరి చిన్న వర్గాలుగా ఉన్న మాకు కొద్దిగా రక్షణ కల్పించే విధంగా రక్షణ చట్టాన్ని ఏర్పాటు చేసి చేయాలని కోరుకుంటున్నాం ప్రభుత్వాన్ని. అదేవిధంగా
ఇదంతా ఏం జరుగుతుందనే ఉద్దేశం మీద మేము కార్యక్రమం చేసి నిమ్స్కి ప్రభుత్వం సిఫార్సు చేసి ఎస్సీడీఎస్సీ మేడాన్ని వీళ్ళందరినీ ప్రభుత్వం సంబంధించిన వాళ్ళు పంపించడం జరిగింది. ఆ తర్వాత అతని మీద అన్ని కేసులు పెట్టారా, అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టారా, అతన్ని ఏ విధంగా ఫాస్ట్ ట్రాక్ చేస్తున్నారా అన్న విషయాన్ని మాట్లాడడానికి మా సంఘ నాయకులు, ఖమ్మంలో ఉన్న నాయకులు అందరూ కలిసి స్థానిక పోలీస్ స్టేషన్లో వెళ్ళి ఫిర్యాదుని రీఎరిఫికేషన్కి వెళ్ళినప్పుడు అక్కడ ఏసీపీ గారు వాడెవడో అసలు ముందు దీన్ని చేసిన నాయకుడిని తీసుకొచ్చి లోన్ అయ్యాలా, వాడు అట్లా ప్రచారం చేస్తాడు, ఇట్లా ప్రచారం చేస్తాడు, ముందే అలా అన్నప్పుడు మా నాయకులు గతం కూడా మా వాడిని ముట్టుకుంటే రాష్ట్రం మొత్తం ఆందోళనకు దిగుతాం, మేము చేసింది మాకున్న బాధల మీద మేము ఫైట్ చేస్తాం, అడిగే హక్కు లేదా అని చెప్పేసి మా వాళ్ళు కూడా తిరుగుబాటు చేశారు. దాని సందర్భం కూడా ఆయన మరి ఏం రిటర్న్ చెప్పారో లేదు. సరే మొత్తానికి అయితే అణిచివేసే గొంతుని, మాట్లాడే గొంతుని అణిచివేయాలనుకునేది సరైన పద్ధతి కాదు. మేము రజక వృత్తాల సంఘంగా ఒకటే కోరుకుంటున్నాం, రజకులకి అనేక విధంగా బడుగుల బనియార వర్గాలకు సంబంధించిన ఎవరికైనా అన్యాయం జరిగితే ఖచ్చితంగా స్పందిస్తాం, మాట్లాడతాం, చేస్తాం. అలా అనుకొని ఈ సంఘ బాధ్యతలు తీసుకున్నమే తప్ప మేము జైళ్ళల్లో ఇస్తే మగ్గి మూలం పడి అన్ని మర్చిపోతాం అనేది అది అసంభవం. కాబట్టి ప్రజలకు మేము చేసే సేవను మాకు ఎంకరేజ్ చేస్తే ప్రభుత్వాలకు కూడా కొంత సహాయంగా ఉంటుందని చెప్పి అర్థం చేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం.